ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2025 జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు. ఈ 2025 జూన్ మాసానికి వచ్చేటప్పటికి గత నెలలోనే మే నెలలోనే వృషభ రాశిలో ఉన్నటువంటి బృహస్పతి గురువు మే 14వ తారీఖున మిథున రాశిలోనికి ప్రవేశించడం జరిగింది. ఈ రకంగా గురువు మిథున రాశిలోనికి రావడం వల్ల కొన్ని రాశుల వారికి గురుబలం పెరిగింది, కొన్ని రాశుల వారికి గురుబలం తగ్గింది. మిథున, సింహ, తుల, ధనస్సు, కుంభ, వృషభ రాశుల వారికి గురుబలం పెరిగింది. అలాగే మే 18వ తారీఖున మీనరాశిలో ఉన్నటువంటి రాహు కుంభరాశిలోనికి, కన్యారాశిలో ఉన్నటువంటి కేతు సింహరాశిలోనికి మారడం జరిగింది. ఈ రాహుకేతువుల మార్పు వల్ల ఇప్పుడు కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు కొన్ని రాశులకు కాలసర్ప దోషాన్ని అనగా రాహుకేతు దోషాన్ని ఇస్తున్నారు. కర్కాటక రాశి వారికి ద్వితీయములో కేతువు, అష్టమంలో రాహువు. సింహరాశి వారికి జన్మరాశిలో కేతువు, సప్తమంలో కుంభరాశిలో రాహువు. అలాగే మకర రాశి వారికి ద్వితీయములో రాహువు, అష్టమములో కేతువు. కుంభరాశి వారికి జన్మరాశిలో రాహువు, సప్తమములో సింహరాశిలో కేతువు. ఈ రకంగా కర్కాటక, సింహ, మకర, కుంభరాశుల వారికి కాలసర్ప దోషం ఉంది. అందులో కూడా సింహ, కుంభరాశుల వారికి ప్రబల కాలసర్ప దోషం కనిపిస్తోంది. ఈ జూన్ మాసంలో రవి వృషభ, మిథున రాశుల్లో సంచరిస్తున్నాడు. కుజుడు కర్కాటక, సింహ రాశుల్లో సంచరిస్తున్నాడు. బుధుడు వృషభ, మిథున రాశుల్లో సంచరిస్తున్నాడు. గురువు మిథున రాశిలోనే ఈ నెలంతా ఉంటాడు. శుక్రుడు వృషభ రాశిలో ఈ నెలంతా సంచరిస్తాడు. శని భగవానుడు ఒంటరిగా మీన రాశిలో ఉన్నాడు. షష్టగ్రహ కూటమి తర్వాత శుక్ర, శని, రాహువులు మీనరాశిలో ఉండేటువంటి వారు. ఈ మూడు గ్రహాలు కూడా ఇప్పుడు విడిపోవడం, మీనరాశిలో శని ఒంటరిగా సంచారం కొనసాగిస్తున్నాడు. ఇటువంటి గ్రహ పరిస్థితుల దృష్ట్యా జూన్ మాసంలో ఈ కాలసర్పదోషం, గురువు మార్పు, ఈ కారణాల చేత ఒక వైవిధ్యమైనటువంటి ఫలితాలు ద్వాదశ రాశుల మీద పడుతున్నాయి. వాటి ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఇప్పుడు 12 రాశుల్లో 2025 జూన్ నెలలో మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మీనరాశి వారికి షష్టాధిపతి అయినటువంటి రవి భగవానుడు జూన్ నెల 15 వరకు తృతీయ వాములో వృషభ రాశిలో సంచరించడం వల్ల అధికారుల సహకారం పుష్కలంగా లభిస్తుంది. తండ్రి సహకారం పుష్కలంగా లభిస్తుంది. ప్రభుత్వ సహకారం పుష్కలంగా లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభినందనల్ని అందుకుంటారు. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా షష్టమ భావంలో సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ కారణం చేత మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల వల్ల లాభాలు అందుకుంటారు. కోర్టు కేసుల నుంచి బయటపడతారు. కొన్ని వివాదాల నుంచి పరిష్కరించుకోగలుగుతారు. భూవాహన లాభాలు, రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా చతుర్థ భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశాధిపతి, దశమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా చతుర్థ భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల 50% గురు బలం మీకు చేకూరుతుంది. ఈ కారణం చేత విద్యారంగంలో మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధిని, సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈయనంతా తృతీయ భావంలో సంచరిస్తున్నాడు. స్త్రీజన సహకారంతో ఆకస్మికమైన ఆదాయాన్ని అందుకుంటారు. స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టమ భావంలో సింహరాశిలో కేతు సంచారం ఉంది. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. పోటీ ప్రపంచంలో విజయాలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు లభిస్తుంది. మరి 2025 జూన్ మాసానికి గాను మీనరాశి వారికి రవి, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, కేతువు 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలను అందిస్తున్నాయి. అలాగే లాభాధిపతి, వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు జన్మరాశిలో
మీనంలో సంచరించడం వల్ల ఏలినాటి శని, జన్మశని మీకు ఇబ్బందిగా మారుతుంది. సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేసి ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. అనారోగ్య సమస్యలు, చిన్న చిన్న శారీరక ఇబ్బందులు, వ్యవసాయ రంగంలో నష్టాలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. వ్యయములో కుంభరాశిలో రాహు సంచారం దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, మోసపూరితమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని మోసపోవడం, దురాశ పనులతో సావాసం చేసి నిందలు పడడం, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరి 2025 జూన్ మాసానికి గాను మీనరాశి వారు తప్పనిసరిగా ఈ వ్యయములో ఉన్నటువంటి రాహుదోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వరి అమ్మవారిని కానీ, కనకదుర్గాదేవిని కానీ దర్శించండి. నిత్యం శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పూలమాలను అమ్మవారికి సమర్పించండి. ఎర్రటి పండ్లను నైవేద్యంగా సమర్పించండి. అలాగే ఎర్రటి పండ్లను పేదవారికి కానీ, గురువులకు కానీ దానం చేయండి. జన్మ శని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వర దర్శనం కానీ, శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం కానీ నిర్వర్తించండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించండి. ఆవులకు శనివారం రోజు ఆహార పానీయాలు అందించండి. గోసేవ చేయండి. 2025 జూన్ మాసానికి గాను ఈ మీనరాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ, ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.